పొద్దులనైతే ఏసీకి అయితే వచ్చేసిన, ఎందుకంటే మా ఏసీ కోటింగ్ అయితే అయిపోయింది, ఏసీలు తీసుకోవడానికి వచ్చిన. సో మీకు ఇంకొకటి కూడా చూపిస్తా డక్టెడ్ టైప్ ఎట్లుంటాయో. ఇవన్నీ డక్టెడ్ టైప్ ఇక్కడ కనబడేవి పెద్ద పెద్ద లైన్లు ఇస్తారు లోపలికి వెళ్ళి. సో దీని కోటింగ్ లేయర్ ఎట్లుంటుంది చూడండి, ఎంత దొడ్డు ఉంటుందో. ఇక్కడ కనబడుతుందా మీకు, ఇంత దొడ్డు ఉంటుంది. ఇది వేయడం వల్ల జల్దీ రస్ట్ పట్టకుండా, జల్దీ ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు వచ్చేటట్టు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏసీ అవుట్డోర్కి కూడా ఎట్లా వేస్తారో చూపిస్తా. సో ఇదే అవుట్డోర్ యూనిట్. దీనికి మనకి ఎక్కడెక్కడ కోటింగ్ చేయాలనో అక్కడ మాత్రం ఇడిసబెట్టి, ఎక్కడ వేయద్దో అక్కడ ప్లాస్టర్ వేసేసి, సో దీనికి మొత్తం కోటింగ్ చేస్తారు అన్నట్టు. చూడండి ఇక్కడ ఇదంతా బ్లూ కలర్ ఉండాలి, కానీ కోటింగ్ వేయడం వల్ల ఈ కలర్ అయిపోయింది. సో ఇట్లా వేయడం వల్ల బాగా యూజ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. నా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసిన, అక్కడనైతే లోడింగ్ చేస్తున్నారు. ఇది నా సైకిల్, నేను రోజు వచ్చుకుంటూ పోయేందుకు. సో ఇవే నా ఏసీలు లోడ్ చేసుకొని ఆఫీస్కి పోవాలి. ఇక్కడ చూపిస్తాయి ఇంకెన్ని ఏసీలు ఉన్నాయో, మొత్తం 20 ఉన్నాయి. 1 ఏసీలు తీసుకొని చక్కగా పోవాలి. 7 తీసుకోవాలి, మళ్ళీ రావాలి ఇక్కడికి. ఇక్కడ కనబడుతున్నాయి చూడు, ఇవే ఏసీలు, ఇవి స్ప్లిట్ టైప్ ఏసీలు.